ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారక్క జాతరకు స్పెషల్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణం గోదావరి నదీ తీరాన జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. వాంకిడి మండల కమాన గ్రామ శివారులో జరిగిన జంట హత్యల కేసులో 4 నిందితుల అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన వాంకిడి సిఐ శ్రీనివాస్. చెన్నూరు నుండి మేడారం సమ్మక్క జాతర స్పెషల్ బస్సులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మహిళలకు జాతర సందర్భంగా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రద్దీకి అనుగుణంగా భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతరలో అతిపెద్ద జాతర మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లి మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఆర్టీసీ ఆధ్వర్యంలో రవాణా సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. సమ్మక్క సారక్క జాతరను దర్శించుకునేందుకు మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని, వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే జాతరకు హాజరయ్యే భక్తుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, ఆర్టీసీ ఆర్ఎం సులేమాన్ రాజ్, డిఎం రవీందర్, డిప్యూటీ డిఎం ప్రవీణ్, ప్రణీత్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉన్న ఆదివాసీల ఆరాధ్య దేవత అయిన సమ్మక్క సారలమ్మ గారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 75% భక్తులు అక్కడికి పోయి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈసారి వాళ్ళ అంచనా ప్రకారం 4 కోట్ల వరకు 4 నుంచి 5 కోట్ల జనం వస్తారని అంచనా చేసింది. దానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతవరకు పోయిన టీఆర్ఎస్ వాళ్ళనప్పుడు 30 కోట్లు 20 కోట్లు ఇస్తే ఈసారి ఏకంగా 75 కోట్లు మొదలిచ్చి మళ్ళీ 30 కోట్లు ఇచ్చి 105 కోట్లు ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చి అక్కడ అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకమైన అసౌకర్యం కలగకుండా. దాంతోపాటు ఆర్టీసీ సంస్థ వారు కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు సమ్మక్క సారలమ్మ జాతరకు నడపమని చెప్పడం జరిగింది. ఈ బస్సులలో కూడా మహిళలు ఎవరైతే దర్శనానికి పోతారో వాళ్ళకు కూడా ఉచితం. ఇంకొకటి ఆర్టీసీ వాళ్ళు నిజంగా అభినందక తప్పదు. సరే, మహాలక్ష్మి పథకం
మా రాష్ట్ర బడ్జెట్లో ఇబ్బంది పడ్డా ఆర్టీసీ మాత్రం మహాలక్ష్మి పథకం ఫుల్ వర్కౌట్ అయింది. వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు లాభాలు అవటబట్టే పరిస్థితికి వచ్చింది. ఈ నెల నిన్న వాళ్ళ ఎండీ గారు చెప్పండి, ఇంకొక నెల అయితే ఆపరేషన్ లాసెస్ పోయి ప్రాఫిట్కి వస్తుంది. ఇంకొక 4-5 months 6 నెలల లోపల సంస్థల లాభాలకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఇస్తున్న డబ్బులు వాళ్ళు మాకు ఇచ్చే పరిస్థితి ఆర్టీసీ తప్పకుండా మహిళల సహకారంతో, మహిళల ఆశీర్వాదంతో, మహిళల మద్దతుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల ముందుకు పోతున్నాం. చూస్తూనే ఉన్నారు మీరు, ఏమేమైతే గ్యారంటీలు ఇచ్చినా అవన్నీ మొదలుపెట్టినాం. మొదట ఉచిత బస్సు సౌకర్యం వీళ్ళతో మొదలుపెట్టడం జరిగింది. అది December 9 నాడు మా అధినాయకులు సోనియా గాంధీ బర్త్డే నాడు మొదలుపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ విజయవంతంగా నడుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 15.5 కోట్ల మంది ఆర్టీసీ బస్సులల్లో మహిళలు ఈ సౌకర్యాన్ని, ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉండదు, ఇదివరకు ఉండేది మేము చేసినప్పుడు 5 లక్షల వరకు ఉండే, దాని అట్టే ఉండే, దాన్ని 10 లక్షలు చేసినాం. కానీ ఈ గడిచిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు లాభం చేసే కార్యక్రమం చేసి వాళ్ళకి పేమెంట్ చేయకపోవడంతో బీదవాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్కి పోతే మీకు ఆరోగ్యశ్రీ దీనికి వర్తించదు, దానికి వర్తించదని ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్తో మాట్లాడి అన్ని రకాల ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దాదాపు ఇప్పటికీ ఇంత రాష్ట్రం వచ్చినాక, అంటే మా ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఒక 10 లక్షల మంది ఇప్పటికీ ఆరోగ్యశ్రీ వాడుతున్నారు, ఆరోగ్యశ్రీ లబ్ధి పొందడం జరిగింది. ఇట్లా పథకాలు ప్రతి ఒక్కరి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాను. ఇక మిగిలిన ఇంకో 2 పథకాలు మన అసెంబ్లీ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అది 200 యూనిట్ల కరెంటు గురించి, అది 1 మార్చి నుంచి మొదలవుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏదైతుందో 500 రూపాయల సిలిండర్ కూడా, అది కూడా తీసుకున్నారు. 500 రూపాయల సిలిండర్, ఈ 2 పథకాలు కూడా మళ్ళీ మార్చి 1 నుంచి మొదలవుతుంది. ఇక తర్వాత ఎన్నికలకు కూడా వస్తాయి కాబట్టి మిగతా ఇంకొకటి రైతు భరోసా, రైతు బంధు వాళ్ళను రైతు భరోసా మేమన్నాం. మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చిపెట్టిపోయిన వాళ్ళు ఒరిజినల్గా నవంబర్లో పేమెంట్ చేయాల్సి ఉండే, దాని పేరున దొంగ నాటకాలు ఆడేదో ఈసీ వాళ్ళు వద్దన్నారని హరీష్ రావు ఏదో కంప్లైంట్ చేసినట్టు చేసి సమాచారం చేసి కొట్టిండ్రు. వాళ్ళకి కొట్టిన మేము బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి వచ్చినాం కాబట్టి మా బాధ్యత నెరవేర్చే ఉన్నది కాబట్టి రైతు భరోసా కింద ఇప్పటివరకు ఇవ్వలేదు అంటున్నారు. దాదాపు 3.5 నుంచి 4 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ప్రాసెస్లు ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఖజానా కాల్ చేసిపోయినా కూడా వాళ్ళు 18 నుంచి 30 తారీఖు జీతాలు ఇస్తే మేము 1 తారీఖు నుంచి 4 తారీఖు లోపల జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినాం. ఇప్పటికీ మేము వచ్చినాక 2 నెలల జీతాలు ఖచ్చితంగా టైంకి ఫస్ట్ నాడు ఇవ్వడం జరిగింది. జీతాలు ఇస్తే కూడా దానికి కూడా తప్పు పట్టిన వాళ్ళు, జీతాలు ఇవ్వద్దట, రైతు బంధు బంద్ చేసి రైతు బంధు వచ్చినాం జీతాలు ఇచ్చినాం. మేము వాళ్ళ లెక్క రైతు బంధు ఇస్తా అని ఎగ్గొట్లే, 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా ఎగ్గొట్టలేదు. ఇవాళ కూడా ఇంకోటి రుణమాఫీ ఏదైతే 2 లక్షలు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. బ్యాంకులతో మాట్లాడుతున్నాం. బ్యాంకులకు వెళ్ళి మొత్తం లోన్లు ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తట్టు రైతులకు వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు, వాళ్ళ భాష పుస్తకాలు వాళ్ళను రుణముక్తులు చేసే విధంగా మాట్లాడుతున్నాం. అది కూడా నాకు ఒక 2 మాసాలు అయిపోతుంది అనుకుంటా. మేము ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసినా ఆ వాగ్దానాలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటూనే పోతున్నాం. వాళ్ళ లెక్క 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నికలప్పుడు చేసేది కాదు. మా ఎన్నికలకు సంబంధం లేకుండా మా కార్యక్రమం మేము చేసుకుంటూ పోతున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నది. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, డిప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ అండ్ డిప్రైవ్డ్ పీపుల్ కోసం ఈ ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా వాళ్ళ కోసం చేస్తాం. మా ఆలోచన అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం, ఈ 2 బండికి 2 లెక్క తీసుకుపోయి సమాజంలో ఉన్న ఇంబ్యాలెన్స్ని తక్కువ చేసి సమతుల్యం తీసుకురావడం ఒక పక్క అయితే, ఇంకోటి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మిగతా రాష్ట్రాలతో పోటీపడి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తీర్చిద్దాం. ఈ కార్యక్రమం చేస్తాం. ఆదిలాబాద్ రీజియన్ నుంచి మేము ఈ సంవత్సరము 2024 మేడార మహాజాతరకి మంచిర్యాల నుంచి మరి బస్సెస్ ఈరోజు క్యూ లైన్లు, తర్వాత బస్సెస్ ఈరోజు ఇనాగరేషను మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి ఈ 5 పాయింట్ల నుంచి ఈ ఆదిలాబాద్ రీజియన్ ఏరియా నుంచి మహాజాతరకి బస్సెస్ నడపడానికి మేము ప్లాన్ చేశాము. సో మొత్తము 365 బస్సులు రెగ్యులర్గా తిరిగే విధంగా ఆపరేట్ చేశాము. తర్వాత పీక్ డేస్లో మరి ఇంక ఎక్స్ట్రా బస్సెస్ 80 బస్సులు కూడా ఎక్స్ట్రా కూడా పీక్ డేస్లో ఆపరేట్ చేశాము. మొత్తం 445 బస్సులు మొత్తం మన ఈ ఏరియాల నుంచి మరి ఇక్కడ మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, శ్రీరాంపూర్ ఇవన్నిటి కలిపి 445 బస్సుల వరకు కూడా ఆపరేట్ చేస్తాము. కాబట్టి రాత్రింబవళ్ళు బస్సులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు, భక్తులు మాతోటి సహకరించాలని కోరుతా ఉన్నాము. సో నైట్ మొత్తం కూడా బస్సెస్ తిరుగుతాయి కాబట్టి
సో తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి, మాతోటి సహకరించండి. తర్వాత మంచిర్యాలలో కూడా ఇంతకుముందు బస్ స్టేషన్లో ఉన్నటువంటి క్యాంపును ఇక్కడ మరి జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్కి మరి మార్చడం జరిగింది కాబట్టి సో తప్పకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. సో మరి మహాలక్ష్మి సందర్భంగా మరి 0 టికెట్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి సో తప్పకుండా మేము అన్నీ ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ మాతోటి సహకరించి మరి ఆ మేడారం ఆ బస్సుల్లో ప్రయాణించి మరి అమ్మవార్ల దీవెనలు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాంకిడి మండలం కమానా గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన జంట హత్య కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లు వాంకిడి సీఐ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన డెంగ్రే మారుతి మొదటి భార్యకు 3 కుమారులు పత్రు, పొచ్చు, దస్త్రు, రెండో భార్యకు 1 కుమారుడు విఠు ఉన్నారు. వీరికి కమానా, కోమటిగూడ 7 గ్రామాల మధ్య వ్యవసాయ భూములు ఉన్నాయి. మారుతి బ్రతికి ఉన్నప్పుడే భూ పంపకాలు పూర్తయ్యాయి. కాగా పత్రు, దస్రుకు చెందిన చేలు పక్కపక్కనే ఉండగా కొన్నేళ్లుగా హద్దుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం దస్రు తన భార్య బైనాబాయ్, కూతురు సవిత, కుమారుడు శ్రీకాంత్ కలిసి పత్తి ఏరేందుకు వెళ్లారు. శ్రీకాంత్ మధ్యాహ్నం చేను వద్దే అన్నం తిని వాంకిడికి వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం 4 గంటల సమయంలో సవిత పత్తి ఏరుతుండగా బైనాబాయి కూతురి బిడ్డకు డబ్బా పాలు పట్టిస్తూ కూర్చుంది. అదే సమయంలో దస్రు అర కిలోమీటర్ దూరంలో మరో చేనుకు వెళ్లాడు. పక్క చేనులో మాటు వేసిన పత్రు తన పెద్ద కొడుకు తిరుపతి, చిన్న కొడుకు సాయి, కుమార్తె బాయబాయితో కలిసి గొడ్డళ్లు, కర్రలతో మనుమడికి పాలు తాగిస్తున్న జైనాబాయిపై దాడికి దిగారు. పక్కనే పత్తి ఏరుతున్న కుమార్తె అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనని కూడా చంపేస్తామని బెదిరించడంతో ఆమె కొడుకును తీసుకుని పారిపోయింది. బైనాబాయిని గొడ్డలతో హతమార్చిన అనంతరం వారు అక్కడి నుంచి దస్రు చేను వైపునకు వెళ్లారు. అదే సమయంలో పనులు ముగించుకొని తిరిగి వస్తున్న దస్రుపై మార్గం మధ్యలో గొడ్డలతో దాడి చేశారు. దస్రు సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దంపతులను హత్య చేసిన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాంకిడి ఎస్ఐ సాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 15వ తారీఖు 2024 కమాన గ్రామ శివారులో పత్తి చేనులో జంట హత్యలు జరిగిన సమాచారం మేరకు దరఖాస్తు వచ్చింది. వెంటనే పుటావటిన మా పోలీసు బృందం అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ కమాన గ్రామానికి చెందిన మెంగ్రే, పత్రు మరియు వారికి 3 అన్నదమ్ములు, పత్రు, పొచ్చు, అదేవిధంగా దస్రు. ఈ 3 అన్నదమ్ములకు వాళ్ళకి వారసత్వంగా వచ్చిన భూమి పాలు ఉన్నాయి. ఒకరికి 8 ఎకరాలు, ఒకరికి 7 ఎకరాలు, ఒకరికి 6 ఎకరాలు. ఇందులో పత్రు మరియు దస్రుకి వారి పక్కపక్కనే సరిహద్దు కలదు. ఈ సరిహద్దు విషయాలు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. గత ఒక 2 రోజుల క్రితము ఈ పత్రు మరియు దస్రు వీళ్ళకి మా దూరం దాటి మీరు మా పత్తి చేనులోకి వచ్చి పత్తి ఏరుతున్నారని చెప్పేసి గొడవపడుతున్నారు. గొడవపడి మాటి తిట్టుకుంటున్నారు. తిట్టుకున్న సందర్భంలో ఈ పత్రు వాళ్ళ 2 కొడుకులు సాయి, తిరుపతి, అదేవిధంగా మాయ, ఈ 4 అక్కడ గొడవపడ్డారు. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మనం మాటలు పడాలి, వీళ్ళని ఎప్పటికైనా చంపుదామని ఒక పథకం ప్రకారం నిన్న మధ్యాహ్నం 12 గంటలకు చేనులోకి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళతో గొడవపడ్డారు. గొడవపడ్డ సందర్భంలో దస్రు మరి దస్రు వాళ్ళ భార్య మైనాబాయ్, వాళ్ళ కూతురు సవిత ఆ పొలంలో ఉన్న సందర్భంలో గొడవపడ్డారు. ఆ గొడవపడ్డ సందర్భంలో దస్రు అనే వ్యక్తి వేరే పొలానికి వెళ్ళాడు. అక్కడ మైనాబాయి ఒంటరిగా ఉన్న సందర్భం, మైనాబాయిని సవిత ఒంటరిగా ఉన్న సందర్భంలో పత్రువును వాళ్ళ 2 కొడుకులు ప్లస్ మాయ వీళ్ళు 4 2 గొడ్డళ్లతో 2 కర్రలతో దాడి చేసి మొదటగా మైనాబాయిని నరికి హత్య చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న సవిత అడ్డుపడడం జరిగింది. నువ్వు అడ్డం వస్తే నిన్ను కూడా చంపేస్తామంటే ఆమె భయంతో మొత్తుకొని పారిపోయి వాళ్ళ తల్లి దగ్గర వెళ్తున్న సందర్భంలో పక్కనే ఉన్న వాళ్ళ కాక కొడుకు, అదేవిధంగా పెదనాన్న కొడుకు బాలాజీ, సాయిలను కూడా ఇట్లా తల్లిని చంపారు, నాన్నని చంపడానికి వస్తున్నారంటే వాళ్ళు వెళ్ళి అడ్డుకున్నా కూడా వీళ్ళు ఆగకుండా నువ్వు అడ్డం వస్తే మిమ్మల్ని కూడా చంపుతాం, మీరు వెళ్ళండి అని చెప్పేసి అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతారు. వెంటనే ఈ 4 మళ్ళీ ఆ పక్కనే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో తండ్రి గారు దసురును మళ్ళీ వెళ్ళి కత్తులతో గుడ్డలతో అదేవిధంగా కర్రలతో దాడి చేసి దసురును కూడా చంపడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు గుడ్డలు కర్రలు పట్టుకొని పారిపోయారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, చిన్న తగాదాలకు కానీ భూ తగాదాలు కానీ ఏమంటే గ్రామంలో పెద్దల సమక్షంలో కానీ లేక పోలీసు వారి సమక్షంలో దాన్ని నిర్వీర్యం చేసుకోవాలి. అంతేగాని ఆవేశానికి లోనై హత్య చేయడానికి ఇంతగానో దారి తీయవద్దు. అదేవిధంగా ఈ 4 కస్టడీకి తీసుకొని రిమాండ్ తరలించలేదు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగబోయే సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన జాతర ఏర్పాట్ల పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పట్టణంలోని గోదావరి తీరంలో జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను 100% అమలు చేసి తీరుతుందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని, నిధులు లేకపోవడంతో ప్రజలకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు కొంత సమయం పడుతుందని అన్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 105 కోట్ల రూపాయలను కేటాయించిందని, గత ప్రభుత్వాల కంటే ఇది రెట్టింపు అని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులు, మహిళలకు ఫ్రీ టికెట్తో అవసరమైన అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జాతర సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా సమ్మక్క సారలమ్మ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఏలు రవీందర్, నరేష్, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఎండోర్మెంట్ అధికారి ముక్తా రవి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరకు 4 జరిగే తెలంగాణనే కాదు, నాకు తెలిసి దక్షిణ భారతంలో అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. దాదాపు ఈసారి 4 నుంచి 5 కోట్ల మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు కనివిని రీతిలో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా 105 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు శివంగా నడుస్తుంది, చేస్తుంది, అన్ని రకాల అరేంజ్మెంట్ చేస్తుంది. ఎందుకంటే భక్తులు తెలంగాణ రాష్ట్రం కాకుండా ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఒడిశా కానీ అన్ని రాష్ట్రాలకి వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది కాకుండా, ఏ రకమైన నష్టాలు జరగకుండా అందరికీ ఎన్ని రకాల సౌకర్యాలు ఏర్పడేసి కార్యక్రమం. తెలంగాణ అతిపెద్ద జాతర, తెలంగాణ ఆదివాసులు అందరూ కలిసి సమ్మక్క సారలమ్మ మంచిర్యాలలో కూడా గడికి 10 సంవత్సరాలు చేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వినూత్నంగా, కొంచెం జాగ్రత్తగా భక్తులకు ఏ రకమైన సౌకర్యం కాకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం ఏర్పడించింది. దాని నుంచి 101 కోట్ల నుంచి మాకు కూడా 1 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 75 లక్షలు 20 లక్షలు పెడుతున్నాం. మిగతా కూడా 10 చేస్తే ఇక భవిష్యత్తు ఏ రకమైన గోదావరి పక్కకు శివరాత్రి కానీ ఏ రకమైన అవసరాలను కూడా ఈ రోజు చేయకుండా మనకొచ్చే విధంగా చేస్తున్నాం. ఇంకా 15 లక్షలు పెడుతున్నాం. ఇట్లా ఏదైనా కూడా శాశ్వత పరిష్కారాలు చూసుకుంటూ తప్పితే సంవత్సరం పెట్టుడు తీసుడు కాకుండా జాగ్రత్త చేసుకుంది. దానికి మున్సిపల్ అధికారులు కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ సహకరించి పనులు జాగ్రత్తగా చేస్తారు. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి దాదాపు అయిపోతే ఏ ఇబ్బంది లేదు. దీనికి సహకరించిన పోలీసులు సహకరిస్తేనే, కాకపోతే 4 రోజులు వాళ్ళకు ఉన్నది. ప్రత్యేకంగా ట్రాఫిక్, మిగతా భక్తులందరూ, చిన్న భక్తులందరూ ఏ రకమైన సౌకర్యం కలగకుండా, ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, కష్టం కలగకుండా మళ్ళీ తిరిగి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ కానీ, మిగతా అరేంజ్మెంట్స్ కానీ, స్నానాలకు కానీ, బాత్రూమ్లకు కానీ అన్ని రకాల అరేంజ్మెంట్ చేసేసి తప్పకుండా పోయినసారికి తేడా మీరు జాతర మొదలైన మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారము. మరి ఎల్లుండిది 2 రోజుల తర్వాత 21వ తారీఖు నుండి అయితే సమ్మక్క సారక్క జాతర జరగబోతుందో అది తెలంగాణలోనే 2వ అతిపెద్ద పండగ. దసరా తర్వాత 2వ పెద్ద పండగ. మరి అట్టి పండగకు అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఉత్తరాది నుంచి చాలామంది భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్లకు గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ కార్యక్రమం చేపడుతున్నామో మరి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి బాధ్యతలన్నీ మన మున్సిపాలిటీ అధికారులే స్వీకరించి మరి ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు ఇక్కడ స్నానాల గదులు మరియు టాయిలెట్స్, అలాగే బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్నానాలకు కూడా
మంచిగా ఇక్కడ నల్లలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి మట్టి కానీ బురద కానీ ఉండకుండా ప్రత్యేకమైన శ్రద్ధ మరి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే ఫైర్ స్టేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మరి వాళ్ళతో ఇక్కడ ఎలాంటి నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు ఆదేశించడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ పరంగా చూస్తే మా దగ్గర ఇప్పుడు ఈ 15 రోజుల కొరకు ఇక్కడ శానిటేషన్ అనేది బ్రహ్మాండంగా ఉండడానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి, అలాగే ఎలాంటి రోగాలు కూడా వ్యాప్తి చెందకుండా శానిటేషన్ విభాగము ఒక 70 మంది కాంట్రాక్ట్ లేబర్ అవుట్సోర్సింగ్ లేబర్ తీసుకోవడం జరిగింది టెంపరీగా. మరి వాళ్ళతోటి ఇక్కడ శానిటేషనే కాకుండా ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కూడా ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తాగునీటి కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ 3 సౌకర్యాలు ప్రజలకు అందరికీ మున్సిపాలిటీ తరఫు నుంచి మేము తప్పకుండా అందిస్తాము. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే ఇక్కడ సంప్రదించడానికి మున్సిపల్ అధికారులు ఉంటారు, మా నాయకులు కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళని మీరు సంప్రదించి ఎలాంటి ఇబ్బంది కలిగిన వారి దృష్టికి తీసుకోకపోవచ్చు. కాబట్టి ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే మరి మీరు కూడా మాతో సహకరించి మరి ఈ కార్యక్రమాలను మేము మంచిగా నిర్వహించడానికి మీరందరూ తోడ్పడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. సమస్త భక్తులకు తెలియజేయనిది, మంచిర్యాల పట్టణం గోదావరి తీరం నందుగల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గత 11 సంవత్సరాల నుండి 11 జాతరలు దిగ్విజయంగా నడిచినాయి. ఇది 12వ జాతర. ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలకు కొంగు బంగారమైన మేడారం లాగానే ఇక్కడ కూడా గిరిజన సాంప్రదాయ ప్రకారం అక్కడి నుండి వచ్చిన పూజారులచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంకు స్థానిక శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు విరివిగా నిధులు మంజూరు చేసి ఈ సంవత్సరం అన్నీ కూడా పర్మనెంట్గా అయ్యేలాగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా పురపాలక సంఘం నుండి విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, తర్వాత మొత్తం లేబర్ ఎప్పటికప్పుడు లేబర్స్ పెట్టి క్లీనింగ్ చేపించడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ వారు అన్ని డిపార్ట్మెంట్ల పూర్తి సహాయ సహకారంతో జాతర విజయవంతంగా నిర్వహించటకు ఏర్పాట్లు చేస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం బస్సులను ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. చెన్నూరు కేంద్రంగా సుమారు 85 బస్సులను ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేడారం జాతరకు నడపనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ జాతర సమయంలో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని, ఈ మేడారం జాతరకు వేలాది మందిగా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. అలాగే ఎమ్మెల్యే ఆర్టీసీ వ్యవస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యం, చెన్నూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ మహాలక్ష్మి జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు 85 బస్సులు పెట్టడము, మన ప్రయాణికులందరూ కూడా ఫ్రీగా ఈ బస్సులో మనం జాతరకు పోవడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ సంస్థ దేశంలోనే ఒక మంచి సంస్థ, మంచిగా నడిపించే సంస్థ. యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ సారలమ్మకు చాలామంది మన ప్రేక్షకులు పోవాలని చెప్పి, ఎందుకంటే అందరు బీద ప్రజలే పోతారు మన ఆర్టీసీ బస్సులలో. వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకు మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే స్టాఫ్ కూడా కంటిన్యూస్గా ఉండి వాళ్ళందరికీ కొంచెం లగేజ్ ఉన్నా కానీ కొంచెం ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళ ప్రయాణం ఏదైతే ఉందో చాలా మంచిగా సంతోషంగా వచ్చేలాగా చూడాలని చెప్పి ఆర్టీసీ వ్యవస్థకు కోరుతూ
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని చాకలివాడకు చెందిన మహేందర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయగా బూజు పట్టి ఉండటంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. కేక్ తిన్న మహేందర్ మిత్రులు అస్వస్థతకు గురవడంతో వెంటనే తండ్రి శ్రీకాంత్తో కలిసి బేకరీ యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. మున్సిపల్ పోలీస్ అధికారులు బేకరీ షాప్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కొడుకు పుట్టినరోజు కేక్ కోసం వచ్చినాను. ఇక అప్లై తీసుకుని కేక్ ఇచ్చిన్నాను, పైసలు ఇచ్చిన, మళ్ళీ కూడా పైసలు కూడా ఖచ్చితంగా ఇచ్చాను. ఫోన్పే కొడతా అని చెప్పిన, కాలే సక్సెస్ఫుల్ కాలే. నన్ను నమ్మిళ్ళు. ఓకే శ్రీకాంత్ పో అన్నాడు. కూరగాయల బారకోళ్ళకి రాము చెప్పిన, ఆమె ఆర్డర్ ఇచ్చింది. శ్రీకాంత్ పైసలు ఇచ్చి తీసుకోమన్నది అని నేను అన్న, ఫోన్పే కొడతా అని చెప్పిన. అది వాళ్ళే పడకపోతే గిసొంటి కేక్ ఇచ్చిల్లు అన్న. ఈ పిల్లగాళ్ళ కథ ఎట్టుంటుంది అన్న. నాకున్నట్టు అందరికి పిల్లగాళ్ళు ఉండాలి అన్న. చిన్నోళ్ళు ఇసొంటి షాపు పెట్టి ఇట్లా చేసిన వారికి ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? 7:30 తీసుకున్నాం అన్న. తీసుకుంటే కిషోర్ కేక్ ఇచ్చేలే అన్న. అదే ఇట్లున్నది అన్న కథ. ఇటువంటి షాపులు పెట్టుకొని నాలాంటి పిల్లలు అందరికీ ఉన్నాడు. ఇంత ఘోరమైన కథ. బర్త్డే అన్న నా కొడుకుది బర్త్డేకు తీసుకున్నా. ఇంత ఘోరంగా అన్న. అందరికీ పిల్లగాళ్ళు ఉన్నారు. ఇటువంటి కథ ఇంకెవరికి రాకుండా మున్సిపల్ అధికారులు అయినా పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ పిల్లగాళ్ళు ఉన్నారు. నా కొడుకు చిన్నోడే. నేను హాస్టల్ నుంచి తీసుకొచ్చుకొని ఈ పని చేయించిన. కేక్ కట్ చేపిద్దామంటే ఈ కథ అయింది. ఇక మున్సిపల్ పోలీసు వాళ్ళు ఎవరైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతే. నాకు కాకుండా ఇంకెవరికైనా ఏమన్నా అయితే ఎట్లా? బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు స్పెషల్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణం గోదావరి నదీ తీరాన జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. వాంకిడి మండల కమాన గ్రామ శివారులో జరిగిన జంట హత్యల కేసులో 4 నిందితుల అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన వాంకిడి సిఐ శ్రీనివాస్. చెన్నూరు నుండి మేడారం సమ్మక్క జాతర స్పెషల్ బస్సులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మహిళలకు జాతర సందర్భంగా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.